తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏమిటి పాలు మరీ పలుచగా ఉన్నాయి? బాగా నీళ్లు కలిపావా? పాలలో నీళ్లు కలిపే అలవాటు మాకు లేదండి. కారు వెనక్కి పోనీ. ఎందుకు అద్దం పగల కొట్టావు? నా మీద నీళ్ళు ఎందుకు కొట్టావు? నీళ్లు కొడితే అద్దం పగల కొడతావా? అవును కొడతాను. నిన్ను ఏమిటే? అన్నయ్య అబ్బాయి ఎవరో కొట్టుకుంటున్నారు. ఎక్కడ? అక్కడ మరా చూపిస్తాను. కాసేపు ఓపిక పట్టు బాబు, తగ్గిపోతుంది. మందులు వస్తున్నానుగా. నాకు దెబ్బ తగిలింది, నన్ను చూడమే. ఏంటో చూసేది? నీకు పని కంటే దెబ్బలు అట్లే ముఖ్యమైనాయి. ముందు అశోక్ క్షమాపణ చెప్పు. ఏంటో అలా మింగేసేలా చూస్తున్నావు? చెప్పు. ఇద్దరే కొట్టుకున్నారుగా, అన్నయ్య ఒక్కనే తిడతావే. ఓహో, అన్నయ్య తరపున వక్కలు తప్పుచుకున్నావా? ఉండండి, మీ పని తర్వాత చెప్తాను. అరే, ఇక్కడ కూడా దెబ్బ తగిలిందే. ఇది ఎప్పుడు తగిలిన దెబ్బ కాదు, మొన్న కబడ్డీ ఆడుతుంటే తగిలింది. మొన్న తగిలితే అమ్మతో చెప్పి మందులు అంచుకోలేకపోయావా? తగ్గిపోయేది. నాకు అమ్మ లేదు. నా చిన్నప్పుడే, అంటే మా తమ్ముడు పుట్టగానే మా అమ్మ చచ్చిపోయింది. మా నాన్నగారు ఎప్పుడూ ఊళ్ళో ఉండరు, విమానాల్లో తిరుగుతూ ఉంటారు. ఒరే, ఇలా రా. ఇక మీదట మీరిద్దరు స్నేహితులుగా ఉండాలి. ఇంకెప్పుడు దెబ్బలు ఆడుకోకూడదు, కలిసే ఆడుకోవాలి, సరేనా? మీరిద్దరు చేతులు కలుపుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. వాట్స్ మై ప్రోగ్రామ్ టుడే? 10 to 10:30 క్యాటరింగ్ సెక్షన్ విజిట్ చేస్తున్నారు. 10:30 to 11 వైజాగ్ లో కట్టబోయే కొత్త హోటల్ గురించి డిస్కషన్. 11 to 1 ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్. 1 to 2 లంచ్ విత్ ఛాంబర్ మెంబర్స్. ఆఫ్టర్ లంచ్ సార్, 2 గంటల తర్వాత ఫారిన్ డెలికేట్స్ తో మీటింగ్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిందా? వై? ఈ రోజు జరగబోయే గోకులాష్టమి వేడుకల్ని ఫారిన్ డెలికేట్స్ చూడాలంటున్నారు. మై గాడ్, ఈ రోజు గోకులాష్టమా? దెన్ క్యాన్సిల్ ఆల్ మై ప్రోగ్రామ్స్ టుడే. ఎస్ సార్. అశోక్, నాన్నగారు బిల్ సెక్షన్ లో ఉన్నారు, అర్జెంట్ గా నీతో మాట్లాడాలంట. పరీక్షలు ఎప్పటి నుంచి రా నీకు? నెక్స్ట్ మంత్ 15th నుంచి నాన్నగారు. సరేలే, ఆ టైంకి నాకు కూడా ఢిల్లీలో పని ఉంది, నేను వస్తానులే. శ్రద్ధగా చదువుకో. అలాగే. అవును, అన్నయ్య ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు రా. లైన్ లో ఉండు, కబురు పెట్టాను. అన్నట్టు డబ్బులు ఏమైనా పంపమంటావా? అక్కర్లేదు నాన్నగారు, మొన్న పంపిందే ఇంకా ఉంది. సరే. నా కాలేజ్ టైం ఉంది, అన్నయ్యతో తర్వాత మాట్లాడతానని చెప్పండి. బాయ్. ఏంటయ్యేది? మా పప్పు రేటర్కి 4-5 హోటళ్ళు ఉన్నాయి, ఆయన లెక్కలు ఏం చూసుకుంటాడేనే కదా నీ ఉద్దేశం? ఇదిగో, కూరల్లో ఉప్పు ఎక్కువైనా ఒప్పుకుంటాను, కానీ లెక్కల్లో తప్పులుంటే మాత్రం నిప్పెట్టేస్తాను. వెళ్ళి సరి చేసుకురా. ఏంటి నన్ను పిలిచారట? అవునరా, ఇక్కడ లెక్కలనే అధ్వానంగా ఉన్నాయి. సర్లే, అవి నేను చూసుకుంటాను. నువ్వు వెంటనే బయలుదేరి ఆ టూరిజం మినిస్టర్ గారిని కలిసిరా. ఐఎమ్ వెరీ సారీ నాన్న, నాకు ఇవాళ వేరే పనుంది. ఏంటది? ఇవాళ గోకులాష్టమి, రాజా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నాన్ సెన్స్. మనకి మంత్రి గారి కంటే అప్పుడు అలా పాలవాడు ముఖ్యమా? నాన్న, ఇంతకు ముందు మీకు చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రాజాని ఎప్పుడు నా ముందు. థ్యాంక్స్ అశోక్, చాలా బాగుంది. అమ్మో, బంగారు గాజు. గాజు కాదురా, వాచ్. ఏమిటి మీ గొడవ? అమ్మా అమ్మా, అశోక్ నాకేం తెచ్చాడో చూడు, ఎంత బాగుందో. అమ్మా, ఇది తీసుకోమ్మా. ఏంటిది బాబు? పండగ కదా, చీర తీసుకొచ్చాను. అమ్మో, పొట్టు చీర. పొట్టు కాదు, పట్టు. నీ నోటంట పొట్టు, తవుడు, చుట్టూ తప్ప ఇంకేమి రావేమిట్రా? కూర్చో బాబు. చెల్లికేమో బంగారు గాజు, వాచ్. అమ్మకేమో పొట్టు చీర, పట్టు. అదే. మరి నాకేం తెచ్చావరా? నీకిచ్చే బహుమానం ఇక్కడ తీసుకురాలేదా? అంత బరువైందా? అమ్మోయ్, నీ కొట్టు పొట్టే, నాకు బరువైన బహుమానం. ఏంట్రది? మా హోటల్కి పాలు సప్లై చేయడానికి ఒక పెద్ద డైరీ ఫామ్ పెట్టబోతున్నాను. దానికి నువ్వే ప్రొపరైటర్. 50 గేదెలు, 100 ఆవులు, ఒక కారు, పెద్ద బంగ్లా, అన్ని నీకే. అమ్మోయ్, విన్నావా? అశోక్ నన్ను గొప్పవాడిని చేస్తానంట, బంగ్లా కూడా కట్టిస్తానంట. వద్దులే బాబు,
ఇది మా వారు కట్టించిన దేవాలయం. కడిగిన ముత్యాలాంటి కొడుకు కూతురు, బంగారం లాంటి నువ్వు. ఈ జన్మకి నాకు ఇది చాలు. విన్నావా? బంగ్లా ఇస్తాడంట, బంగ్లా. టుడేస్ న్యూస్, మినిస్టర్ ఫైల్స్ కంప్లైంట్. మినిస్టర్ ఫైల్స్ కంప్లైంట్ అంటే ఏంటో తెలుసా? తెలీదు. మినిస్టర్ కు మూలశంక వ్యాధి ఉందని. నీకు మూలశంక ఉందా? లేదు. అసలు మూలశంక అంటే ఏంటో నీకు తెలుసా? తెలీదు. తెలియకుండా లేదని ఎలా చెప్పావు? హౌ కెన్ యూ టెల్? ఇట్స్ ఓకే, నేను చెప్తాను. మూలశంక అంటే ఎవరైతే సంవత్సరాల తరబడి సీట్లకు అతుక్కుపోయి ఉంటారో వాళ్ళకు వచ్చే వ్యాధి అన్నమాట. జనరల్ గా ఇది మన రాజకీయ నాయకులకు వస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళంతా తేలిక సీట్లు వదిలేరుగా. ఈ మినిస్టర్ కు ఈ వ్యాధి పోవాలంటే వెంటనే సీట్లు వదిలేయాలి. హలో బ్రదర్, గుడ్ మార్నింగ్. హిల్ విలేజ్ కింగ్. నమస్తే. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్. రవి శాస్త్రి క్లీన్ బౌల్డ్. క్లీన్ బౌల్డ్ అంటే బంతిని బ్యాట్ తో బలంగా పైకి కొట్టినప్పుడు ఎగిరిలా పట్టుకోవడం అన్నమాట. ఏం తీసుకుంటారు? షటా, పచ్చదొర తెల్లదొర అంటే వాడికే అర్థమవుతుందిరా? వాడికేమైనా తెలుగు వచ్చా? గెట్ అవుట్. అవును, నువ్వేంటి ఇప్పుడే కానీ మూలశం గురించి చెప్పాను, ఇంకా సీటు కత్తుకుపోతావే? నువ్వు గెట్ అవుట్. ఏమన్నా కావాలంటే మార్నింగ్ వచ్చి నేను ఇడియట్. నా పేరు ముద్దు కృష్ణ, మీన్స్ కిస్ కృష్ణ. I'm Francis. Pleased to meet you. See, Mr. Francis, now I am going to explain what are the foods we are having in our restaurant. Rice cake, spicy vadai, wheat dosai. What do you want in this? నాకు ఒక మసాలా వడ, ఒక టీ. టీ వేడిగా ఉండాలి. గుడ్ మార్నింగ్. నమస్తే. తెల్లగా ఉన్నాడు కదా అని దొరనుకున్నాను. తొట్టినాయాలు తెలుగోడే. అమ్మా, ఇవాళ నాన్నగారు పోయిన రోజురా. అమ్మా, ఏంటమ్మా ఇది? ఒక బండి కట్టిన 2 ఎడ్లలో ఒకటి పోతేనే రెండోది దిగులుతో పోతుందిరా. ఆయన పోయినా నేను ఇంకా ఎందుకు బతికున్నానో తెలుసా? మీకోసమే బాబు. మీ నాన్నగారు చెమటతో రక్తంతో కట్టిన ఇల్లు బాబు ఇది. ఈ ఇంటి ప్రతి రాయిలోనూ ఆయన ఉన్నారా. నాకున్న ఒకే ఒక కోరిక, ఆయన ప్రాణం పోయిన ఈ ఇంట్లోనే నేను కూడా కన్ను మూయాలని. అసలు ఇవాళ నీకు ఏమైందమ్మా? డోంట్ వర్రీ పిన్ని, యు లివ్ లాంగ్. నువ్వు చూడాల్సింది ఇంకా ఎంతో ఉంది. రాజా షుడ్ గెట్ మ్యారేజ్, సిస్టర్ కమలా షుడ్ గెట్ మ్యారేజ్, ఐ షుడ్ గెట్ 2 మ్యారేజ్. మాకు పిల్లలు పుట్టాలి. వాళ్ళు నిన్ను గ్రాండ్ మా అని పిలవాలి. రాజా, కనీసం నేను పోయే వరకైనా ఈ ఇంటిని అమ్మటం గాని మార్చడం గాని చేయకు బాబు. ఈ ఇంటి గోడ పైన గుణపం పడితే అది మీ నాన్నగారు గుండెల్లో దిగినట్టు ఉంటుందిరా నాకు. ఓకే, బయట వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సార్. సుబ్బారావు గారు సార్, ఈ క్యాండిడేట్ మీద మీ అభిప్రాయం? ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరిలో ఈఎంఐ ఎలిజిబుల్ క్యాండిడేట్ సార్. ఐ టు ఫీల్ ద సేమ్. డూ వన్ థింగ్, వెంటనే ఈ అమ్మాయి పేరు మీద అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ చేయండి. ఎస్ సార్. ఆవిడ లోపలికి పంపించండి. వదలండి, ఎవరైనా వస్తారు. నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్ లోకి ఎవ్వరూ రారు. మీ మీద నాకు ఎంత కోపంగా ఉందో తెలుసా? ఎందుకు? నేను అపాయింట్ చేసినందుకు కాదు, పరాయి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినట్టు చేసినందుకు. అది ఆఫీస్ డిసిప్లిన్ కోసం. ఇది నీ కోసం, ఇది నా కోసం, ఇది మన కోసం. ఉద్యోగంలో చేరిపోయావుగా, ఇక మీద రోజుకి 7 గంటలు ఒకరినొకరు చూసుకోవచ్చు. పెళ్లి చేసుకుంటే 7 గంటలేం కర్మ, 24 గంటలు మీ ఎదురుగానే ఉంటాగా. కానీ మన పెళ్లికి ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏమిటి? నాకు రాజా అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు నేను ఒకే పందిట్లో ఒకేసారి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆహా, అయితే ఆయన కూడా చేసుకోమని చెప్పండి. అదే కదా సమస్య. ఏ? ఆ జిడ్డు వెధవ ఆడపిల్లని చూస్తే ఆమెడ దూరంలో ఉంటాడు. అలాగా? వాడు ప్రేమించేది ఎప్పుడు, పెళ్లి చేసుకునేది ఎప్పుడు? ఆయన ఏం చేస్తుంటారు?
కూర్చో కూర్చో పడుకో. వీడి పేరు రాజా, కొండపల్లి రాజా. వీడి జిడ్డుబాద్ అన్నాడే వాడు నేనే. పేరేంటి? అశోక్. Shut up. అడిగింది నేను కాదు, బ్లడీ ఫోల్. శాంతి. అయ్యో వీడిని నమ్ముకుంటే నీ జీవితం అంతా అశాంతేనమ్మా. రేయ్, స్నేహితుడి గురించి అలాగేనా చెప్పేది? అడ్డు తప్పుకో. చూడమ్మా, వీడికి బాగా ఆస్తుంది, పైగా మగాడు. డబ్బున్న కుర్రాళ్ళకి బుద్ధులు తిన్నగా ఉండవు. అయినా వీడినే చేసుకుంటావా? శుభం. ఈ వెదవ డబ్బున్నాడే గాని చాలా మంచోడమ్మా, సరదాగా అన్నాను. రేయ్, నీకోసం జున్ను తీసుకొచ్చాను. ఈ తీపి తిని మీ పెళ్ళి ఇప్పుడు చెప్పు. అది నీ చేతుల్లోనే ఉంది. ఎలా? మనం అనుకున్నదే కదరా. నువ్వు 3 ముళ్ళు వేస్తుండగా నేను 7 అడుగులు నడవాలని, నేను 7 అడుగులు నడుస్తుండగా నువ్వు 3 ముళ్ళు వేయాలని. పెళ్ళే ఉమ్. రాహులు కేతు గురుడు. ఏ జరగదా? మా గురుడికి లెగ్గు హ్యాండ్ బాగానే ఉన్నాయి, కానీ గురుడు ఉండాల్సిన చోట లేడే, నీ చేస్తానంలో ఉన్నాడు. అందువల్ల ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచించడం అంత మంచిది కాదు. ఇంకో 6 నెలల లోపల మీకు అమ్మాయి వల్ల ప్రమాదం వచ్చే సూచనలు ఉన్నాయి కనుక ఏ స్త్రీ మిమ్మల్ని చూసినా మీరు చూడొద్దు, ఏ స్త్రీ మిమ్మల్ని పలకరించినా మీరు పలకద్దు. అసలు స్త్రీ అనే పదార్థానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మెయిన్ ఫ్యూజే లాగేశాడే గురు. మరి ఇప్పుడు ఎలా? ఎలా ఏముంది, కంట్రోల్డ్ గా నీ జాగ్రత్తలో నువ్వు ఉండటం మంచిది. వచ్చే ప్రమాదం ఏ పిల్ల రూపంలో ఎప్పుడొస్తుందో. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సింగిల్ టీ ఆర్ కప్ టీ, మామూలు టీ ఆర్ మసాలా టీ? నాకు టీ అవసరం లేదు. దెన్ ఈ అడ్రస్ ఎక్కడో కాస్త చెప్తారా? అడ్రస్ ఇంగ్లీష్ లో రాస్తుంది, అందుగురించి నా దగ్గరకు వచ్చింది. ఇట్స్ న్యాచురల్. SAVARI సవారీ. సవారీ సవారీ వీధి ఈ దరిదాపుల్లో లేదండి. ఎందుకంటే ఇంగ్లీష్ అలా ఖూనీ చేస్తారు? అది పిచ్చిపూ సవారీ వీధి కాదు, పిచ్చిపూ సవారీ వీధి. ఐ నో మన ఇంగ్లీష్ చకచగా మాట్లాడగలం, బట్ రీడింగే కొంచెం వీక్. ఆ వీధి ఎక్కడుందో కాస్త చెప్తారా? ఈ వీధికి దారి చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే దారిలో దేరి సో మెనీ సందులు అండ్ మెనీ మెనీ గొంతులు. వెరీ వెరీ డిఫికల్ట్. రాజా మేడం, లుక్ దట్ యంగ్ ఫెల్లో. చి 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 చి, నాట్ దిస్ ఫెల్లో, దట్ బ్లాక్ డ్రెస్ విత్ పాల్కాన్. హీ ఈజ్ మిస్టర్ రాజా. యు ఫాలో హిమ్, యు గెట్ దట్ వీధి. ఎలా? బికాస్ ఆపోజిట్ టు హిస్ హౌస్ పిచ్చి భూసవారి వీధి. థ్యాంక్ యూ. వెల్కమ్. టీ టీ టీ. మిస్టర్ రాజా. ఏం తమ్ముడు, ఏం కావాలి? ఈ అడ్రస్ ఎక్కడో కాస్త చెప్తారా? ఓహో, ఊరు కొత్త. మనకు చదవడం కాస్త ఇబ్బంది. ఏంటి జోబంత ఎత్తుగా ఉంది, లోపల పెట్టావు? నువ్వు ఆడపిల్లవా? అవును. ఇంకో 6 నెలల లోపల మీకు అమ్మాయి వల్ల ప్రమాదం వచ్చే సూచనలు ఉన్నాయి కనుక స్త్రీ అనే పదార్థానికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అడ్రస్ అడిగితే అలా పారిపోతారేంటి? ఇంకో 6 నెలల తర్వాత చెప్తాను. 6 నెలల తర్వాత? ఇదిగో మిస్టర్ రాజా. ఎటు వెళ్ళిపోయి ఉంటాడబ్బా? టాక్సీ కావాలా? ఒక మనిషిని ఓ అడ్రస్ గురించి అడిగాను, అంతే పారిపోయాడు. ఈ ఊరు కొత్త? అవును. ఏ అడ్రస్ అమ్మా? పిచ్చిపూ సవారి వీధి. ఇక్కడి దగ్గరే, ఎక్కడ తీసుకెళ్తాను. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? అర్థం చేసుకో. టాక్సీ ఇక్కడ అబ్బి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అర్థం చేసుకో.
నేను వెళ్ళాక ఈ అమ్మాయిని ఏం చేస్తారు? అర్థం కాలేదా? రేప్ చేస్తా. గొడవలు అయిపోతాయి. నువ్వేమన్నా కాపాడుతావా? కాపాడితే నువ్వేనా? ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? ఆర్డినరీ ఛాలెంజ్ కాదు, ఈ అమ్మాయి మీద చెయ్యి వేయనీయకుండా కొడతాను. ఏంటి అమ్మాయి మీద చెయ్యి వెయ్యి నీకుండా కొడతావా? వేస్తే వేసిన వాళ్ళు ఈ అమ్మాయిని తీసుకెళ్ళొచ్చు. ఏంట్రా పట్టుకుంది నా కోడి కొమ్ము? ఇవిగో ఆ చిలక జోషి వాడి చెప్పిందంతా నిజం అయిపోతుందిరా. అది కాదురా, ప్రమాదం ఆడపిల్ల రూపంలో నా వెనకే తరుకొస్తుందిరా. Don't worry, don't worry. Wait, madam, wait. What can I do for you now? మీరేం చెయ్యకర్లేదు, చెయ్యాల్సిందంతా ఈయన చేశారు. Everything finished. ఏం చేసావురా? ఏం లేదురా, ఈ పిల్ల నా రౌడీలు అలర పెట్టారు, నేను రెచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు. ఇట్స్ వెరీ గుడ్. చేసింది మంచి పనేగా, ఇంకెందుకు పరిగెత్తడం? వై? అదే నాకు అర్థం కావట్లేదు. ఈ సెపరేట్ ఆఫ్ మీ ఫ్రైడ్? నో ఫ్రైడ్, హాఫ్ బాయిల్డ్. టు టెల్ ద ఫ్యాక్ట్, మా వాడు మహాదేశముతురు. హీస్ ఎ పిస్తా. పిస్తా? పిస్తా మీన్స్ ప్రిన్స్. ప్రిన్స్. ప్రిన్స్? రియల్లీ? రియల్లీ? ఇంగ్లీష్ లో ఏంటి బూతులు తిడుతున్నావు? ప్రిన్స్ అంటే ఏంటి? ప్రిన్స్ అంటే పాలవాడు. ఆర్ యు ప్రిన్స్? యా. రాజా, నువ్వు ఎక్కువగా రెచ్చిపోకు. ఈ పిల్లను చూస్తే నాకు ఎందుకు డౌట్ గా ఉంది. నువ్వు వెంటనే వెళ్ళిపో. అవును, నాకు చిన్న డౌట్. ప్రిన్స్ అంటున్నారు, రాజా అని పిలుస్తున్నారు. యువరాజా అని పిలవచ్చుగా? నౌ ప్రిన్స్, టుమారో కింగ్. కాబోయే రాజు, అందుకే రాజా అని పిలుస్తున్నాను. ఐ సీ, బట్ హీస్ వెరీ సింపుల్. yes yes, simple, simple like me, but heart very big. ఐ సీ. రోజుకు 70-80 జీవాలు పోషిస్తుంటాడు. he is feeding 70 to 80 lives per day. అయితే వాళ్ళకి చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట. పైగా మా వాడంటే వాళ్లకు మహా గౌరవం. వీడు కూడా వాళ్ళని చాలా గారంగా చూసుకుంటాడు. ఏదైనా తేడా వచ్చిందో అందరినీ వరుసగా నిల్చోబెట్టి కడిగి పారేస్తుంటాడు.
Is it? Yeah. If you move, I go. Sorry, Thank you. friends. ఎలా ఉందిరా? ఆవుకు బాగా స్నానం చేసి అలంకరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అదే మాటరా, రాజాలా ఉన్నావు. అవును, ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? ఇప్పుడు మనం ఓ పెద్ద పార్టీకి వెళ్తున్నాం. అక్కడికి వచ్చే ఆడపిల్లలు నిన్ను చూసి మూర్చపోవాలి. అంత సీన్ ఉందా? పద 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 పద. Come on, yeah. యా ఇతనే నా ప్రిన్స్. అమ్మా పాల్ పాల్ పాల్. వస్తే సుబ్బు. సుబ్బు నిన్నే. అబ్బా ఏంటే పాలు పెంచుకోవే. రండమ్మా త్వరగా, ఇంకా 10 ఇళ్ళకి పోయాలి. నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇదేంటండి మీరు పాలు? అమ్మ కొంట్లో బాగాలేదండి, అందుకే నేను తీసుకొచ్చా. మీరు పాలవాళ్ళ? అవునండి, మా దగ్గర 40 ఆవులు ఉన్నాయండి, ఒకటే ఆంబోతండి. 20 గేదెలు ఉన్నాయండి, 2 దున్నులు ఉన్నాయండి. వాటి పర్లేదండి. ఏయ్, గ్యాస్ కొడుతున్నారు. నన్ను చూడాలని యు హావ్ కమ్ ఇన్ డిస్గైజ్, నో? యా